ఈ స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ వాళ్ళు పెయిన్‌తో ఏదైతే వాళ్ళు వెళ్తూ ఉంటారో వాళ్ళకి స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటారు. సో దట్ పెయిన్ అక్కడ కంట్రోల్ అయిపోతుంది కాబట్టి మనం తగ్గామనే ఫీల్ అవుతాము అనే దీంట్లో ఉంటారు. సో పీఆర్‌పీ వల్ల కాదు అన్నట్టుగా అంటున్నారు. ఎంతవరకు లేదు, స్టెరాయిడ్స్ ఇంతకుముందు వాడేవాళ్ళు, ఇప్పుడు వాడడం లేదు స్టెరాయిడ్స్. ఇంతకుముందు స్టెరాయిడ్స్ వాడడం అన్నది చాలా మంచి జరుగుతుండేది. స్టెరాయిడ్ అన్నది వండర్ఫుల్ డ్రగ్ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి. కాకపోతే స్టెరాయిడ్ల ప్రాబ్లం ఏంటంటే అది తినేస్తుంది. ఇప్పుడు మోకాల్లో కార్టిలేజ్ అరిగిపోయింది, దానివల్ల పెయిన్ వస్తుంది. స్టెరాయిడ్ వేస్తే మంచి పెయిన్ రిలీఫ్ వస్తుంది, కానీ ఏం చేస్తుంది స్టెరాయిడ్? ఆ కార్టిలేజ్ని ఇంకా డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు స్టెరాయిడ్స్ లేవు. పిఆర్పి అన్నది, స్టెరాయిడ్ అన్నది కంప్లీట్గా రెండు డిఫరెంట్ ఎంటిటీస్, రెండు వేరే. స్టెరాయిడ్ అన్నది డ్రగ్, పిఆర్పి అన్నది పేషెంట్ బ్లడ్లోంచి తీసుకున్న గ్రోత్ ఫ్యాక్టర్స్. ఇక్కడ మనం ఏమనుకుంటాం, ఈ టెంపరీగా పెయిన్ తగ్గిస్తుంది అని అంటున్నారు కదా, అది రాంగ్. ఎందుకంటే ఈరోజు మనం స్కానింగ్ చేస్తాం ప్రతి పిఆర్పి ముందు. ఎందుకు చేస్తాం? ఆ డ్యామేజ్ని చూస్తాం. ఆ డ్యామేజ్ని పిఆర్పి తోటి రికవర్ చేస్తాం. ఆ రికవరీ కూడా స్కానింగ్లో అర్థమవుతుంది. అందుకనే సీక్వెల్ స్కాన్స్ చేస్తుంటాం, సిరీస్ ఆఫ్ స్కాన్స్. సో పిఆర్పి అన్నది ఒక నిర్మాణాత్మకంగా, ఒక స్కిమాటిక్గా జరిగే ఒక ట్రీట్మెంట్ ప్రాసెస్. దాని పేషెంట్ కూడా చెప్తా ఉంటాం.